హాయ్ గైస్, హౌ ఆర్ యూ గైస్? అన్ని ధాన్యాలు కలిపి అట్టు పోసుకోవడానికి ట్రై చేస్తున్నాను. ఎప్పుడు ఇట్లానే చేసుకుంటాను నేను. ఇగో ఇవి కొర్రలు, కొన్ని కొర్రలు, కొన్ని వరిగెలు, కొన్ని సజ్జలు, కొన్ని రాగులు, అన్నీ తీసుకుంటాను గాయస్. ఇవన్నీ ఎందుకంటే మన హెల్త్కి మంచిది. మన హెల్త్కి మంచిది. ఇవన్నీ కూడా మన హెల్త్కి మంచిది. ఒకటి ఏంటంటే ఎప్పుడు కూడా మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా ఏ టైం అయినా సరే డైట్ చేసుకునే వాళ్ళకి కంపల్సరిగా ఇవి మంచిది. ఇదిగో కొన్ని శనగలు, అవి కాబోలు శనగలు అంటారు కదా, కాబోలు శనగలు ఇవి. కొన్ని గుప్పిడి రాజ్మా వేస్తున్నా. జై శ్రీరామ్. ఇవిగో కొన్ని బొబ్బర్లు వేస్తున్నా. మా కిచెన్ ఇది, వంటింటి చిట్కాలు ఇవన్నీ. ఈశ్వరసులో వంటంట చిట్కాలు అన్నీ వస్తుంటాయి గాయ్స్. ఇగో జొన్నలు గాయస్, జొన్నలు కూడా గుప్పిడు గాయస్. వీటి పేరేంటి? అవిసి గింజలు ఒక గుప్పుడు గాయస్. అవిసి గింజలు ఒక గుప్పుడు, గుప్పుడు ఉంటాయి అంతే. అంటే ఒక 4-5 తినాలనుకుంటే 2 గుప్పెళ్ళు వేసుకోవచ్చు. ఒక్కరికే అనుకుంటే ఒక గుప్పెడ వేసుకోవచ్చు గాయస్. గాయస్ నువ్వులు కూడా వేస్తున్నాను. నువ్వులు కూడా మంచిది మన ఆరోగ్యానికి. ఎందుకంటే రక్త ప్రసరణ బాగుంటుంది. ఒంట్లో కొంచెం బాగా రక్త ప్రసరణ బాగా అయ్యి కొంచెం వేడిగా ఉంటుందిలే, కానీ వేడున్నా ఏం కాదు, బాగుంటుంది. అందుకోసమే దాన్ని కంపల్సరీగా తీసుకుంటాను అన్నమాట ఎప్పుడు కూడా. వేరుశనగ గుళ్ళు అంటారు కదా, అవి కూడా ఒక అరగుప్పు. మినప్పప్పు గాయస్, ఒక గుప్పుడు మినప్పప్పు, పొట్టుపప్పు వేస్తాను గాయస్ నేను. ఇవన్నీ అప్పటికప్పుడుకి వేసుకొని అన్నీ వాష్ చేసుకొని ఒక 2-3 సార్లు వాష్ చేసి మిక్సీలో వేసేసుకుని
దోశ వేసుకుంటే చాలా బాగుంటుంది. మీకు బరగ్గా కావాలన్నా వేసుకోవచ్చు, మెత్తగా కావాలన్నా వేసుకోవచ్చు. మెత్తగా కావాలన్నా వేసుకోవచ్చు. దీంట్లోకి ఒక అరగప్పుడు మాత్రమే బియ్యం రైస్, పెద్దగా అవసరం ఉండదు, కానీ వేస్తున్నా నేను అరగుప్పెడు, అంటే ఉండాలని అంతే. ఓకేనా గాయస్, ఇది వంటింటి చిట్కాలు ఇవన్నీ చాలా మంచివి. హెల్తీ ఫుడ్ ఇది, హెల్తీ బ్రేక్ఫాస్ట్, ఇది హెల్తీ బ్రేక్ఫాస్ట్. కానీ ఎప్పుడు కూడా ఇలాంటి హెల్తీ బ్రేక్ఫాస్ట్ చేసుకుని తింటే చాలా మంచిది. ఇంట్లో ఎంతమంది ఉన్నా తినొచ్చు. డైట్ అనేది డైట్ చేసే వాళ్ళకి ఇంకా బెనిఫిట్ ఉంటుంది, డైట్ లేని వాళ్ళకి కూడా మంచి హెల్దీ. కానీ దీనికి ఆయిల్ పట్టదు గాయస్, ఆయిల్ అసలు ఏమి వేసుకోవచ్చు అవసరం లేదు. అట్టుకి ఫస్ట్ పెనంకి మనం వేసేటప్పుడు ఫస్ట్ ఒక్కసారి ఆయిల్ అనేది కొంచెం అప్లై చేయాలి. ఆ తర్వాత ఆయిల్ అవసరమే ఉండదు. ఈ అట్టు మీద ఆయిల్ కూడా వేసుకోకూడదు, అవసరం లేదు. చాలా బాగుంటుంది. కొంచెం రోస్ట్గా మొదటిసారి వేసిన అట్టు కొంచెం రోస్ట్గా వచ్చింది. తర్వాత నెక్స్ట్ నుంచి కొంచెం పెను బాగా వీట్ అవుతుంది కాబట్టి అప్పుడు అట్టు మామూలుగా బాగా వస్తుంది, దోశ చక్కగా ఉంటుంది. కానీ ఒకటి ఏంటంటే చాలా మంచిది ఇది. లాంగ్ వీడియో అవుతుంది, కట్ చేస్తున్నాను గాయస్. ఓకే గాయస్, బాయ్ గాయస్, ఉంటాను.